అండి, సండే అంటే ఫండే కదా. సో సండే స్పెషల్గా అయితే నేను ఈరోజు గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాను. ఈ మధ్య అయితే భోజనం తిన్న వెంటనే ఏదో ఒక స్వీట్ తినాలని బాగా క్రేవింగ్స్ వస్తున్నాయి. ఇన్స్టెంట్ అండ్ క్విక్ గా ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీస్ లో ఎప్పుడు గులాబ్ జామ్ ఫస్ట్ ఉండేది కదా. అందులోనూ నాకు గులాబ్ జామ్ అంటే భలే ఇష్టం అండి. నేను వంట రాని రోజుల్లో ఫస్ట్ ప్రిపేర్ చేసిన రెసిపీస్ లో అట్టర్ ఫ్లాప్ అవ్వకుండా వచ్చిన రెసిపీ ఏదన్నా ఉందంటే అది గులాబ్ జామేనండి. చేసిన ప్రతిసారి బాగా వచ్చినా మళ్ళీ చేసేటప్పుడు మాత్రం టెన్షన్ గానే ఉంటుంది. ఎక్కడ పిండి లూజ్ కలిపేస్తానా లేదా బాల్స్ లా క్రాక్ వస్తుందా, పంచదార సిరప్ సరిపోయిద్దా లేదా అనేసి. ఇంక నేను ప్రిపేర్ చేస్తున్నా మా బాబు కూడా పక్కనే కూర్చొని మొత్తం గమనిస్తున్నాడు ఎప్పుడైద్దా తిందా అని. బాల్స్ చుట్టుకునేటప్పుడే చక్కగా రౌండ్ గా చుట్టుకోవాలండి, క్రాక్స్ ఏమీ లేకుండా, లేకపోతే ఆయిల్ వేస్తుంటే ఇడిపోతాయి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అవ్వకూడదు. నేను ఎంత జాగ్రత్త చేసినా 1-2 బాల్స్ అయితే క్రాక్స్ వచ్చేసాయి. ఇంకా ఫైనల్ టచ్ కింద అయితే క్యాష్యూ పౌడర్ తో అయితే గార్నిష్ చేసా. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తింటానా అనిపించేసింది. టేస్ట్ కూడా అదిరిపోయింది. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి.